టైం పాస్ అవ్వక నేనేదో కస్టమర్ కేర్ తో పులిహార కలుపుకుంటుంటే మావాడు ఒక చిప్స్ ప్యాకెట్ పట్టుకొని వచ్చి అరే ఈ మధ్యన ట్రెండ్ అవుతున్న బ్రింగ్ యువర్ బ్యాగ్ రెసిపీ నాకు కూడా చేసి పెట్టరా అని అడిగాడు. ఇంకా ఆడుతూ పాడుతూ ప్రాసెస్ స్టార్ట్ చేసేసాం. మా ఊడికి ఉల్లిపాయలు కట్ చేయాలంటే వాడు ఎక్స్ట్రా చూడండి. వీడు ఆనియన్స్ టమాటోస్ కట్ చేసేలోపు ఫ్రిడ్జ్ లో నుంచి ఒక 3 గుడ్లు పట్టుకొని వచ్చి తర్వాత ప్యాన్ లోని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని దాని మీద ఈ 3 గుడ్లు పగలగొట్టేసి కొద్దిగా ఉప్పు కారం స్ప్రింకిల్ చేసి కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇలా ముక్కల కింద చేసేసుకోవడమే. అండ్ ఆనియన్ టమాటోస్ లో కూడా కొద్దిగా ఉప్పు కారం స్ప్రింకిల్ చేసేయండి. నెక్స్ట్ మనకు నచ్చిన ఏదైనా చిప్స్ ప్యాకెట్ తీసుకొని మంచిగా కట్ చేసి లోపల ఉన్న చిప్స్ ని లైట్ గా క్రష్ చేసేయండి. అందులోని మనం చాప్ చేసుకున్న ఆనియన్ టమాటోస్ అండ్ ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ తో పాటు కొద్దిగా మయోనీస్ అండ్ కెచప్ యాడ్ చేసేసుకోండి. అంతే మన సింపుల్ గా ఎగ్ బ్రింగ్ యువర్ బ్యాగ్ రెడీ అయిపోయింది. మీకు కావాలనుకుంటే ఇక్కడ చికెన్ యాడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన సాలాడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్ గా సింపుల్ గా అయిపోయింది కదా. అలా పట్టుకెళ్ళి మా వాడి చేతిలో పెట్టేశాను. మొత్తం మంచిగా మిక్స్ చేసుకుని తిన్నాడు. టేస్ట్ కి ఫిదా అయిపోయాడు. ఇంకా ఆ రియాక్షన్ చూసాక నేను కూడా లాక్కొని ఒక 2-3 స్పూన్లు తినేశాను. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. టైం ఉన్నప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి, ఫిదా అయిపోతారు. చేస్ గైస్.